హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2005 ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దాం. ఛత్రపతి శివాజీ ఏ రాజు సేనలతో పోరాడారు? ఔరంగజేబ్. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర చెందిన వ్యక్తి. భారత్లో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు? రాష్ట్రపతి. ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్ర కేసరిగా పిలువబడి మద్రాసులో సైమన్ కమిషన్కి సంబంధించి జరిగిన లాఠీచార్జీని వ్యతిరేకించిన నాయకుడు టంగుటూరు ప్రకాశం పంతులు. ఆంధ్ర కేసరి అంటారు. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు సుమన్ బేరీ. చరిత్ర యొక్క మూల పురుషుడు హెరోడోటస్. అంటే ఇక్కడ రాష్ట్రాలు జానపద నృత్యాలకు సంబంధించిన కూడా సరైనవి ఉన్నాయి, అవి కూడా చూడండి. చరిత్ర యొక్క మూల పురుషుడు హెరోడోటస్. మెసపడోమియాలో దేవాలయాలు ఏమంటారు? జిగ్రాట్లు. మెసపడోమియా అనగా అంటే ఇరాక్ నాగరికత. మెసపడోమియా అనగా రెండు నదుల మధ్య గల ప్రాంతం అని అర్థము. ఆ రెండు నదులు ఏంటి? టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్. ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది? గ్రేట్ నికోబార్ దీవులు. భారతదేశంలో పొడవైన రైల్వే టన్నెల్ ఎక్కడ ఉంది? పీర్పంజల్ పర్వత శ్రేణి. ఇది పొడవు 11.21 కిలోమీటర్స్. సూర్యుడు మరియు భూమికి మధ్య దూరము ఎక్కువ దూరం ఎంత? 150 మిలియన్ కిలోమీటర్లు. తక్కువ దూరం అయితే 147 మిలియన్ కిలోమీటర్లు. ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసిన సంవత్సరం 1966. పద్మశ్రీ అవార్డు అందుకున్న భీమవ్వ దొడ్డ బాలప్ప ఎందులో ప్రసిద్ధులు? తోలుబొమ్మలాట. ఈవిడిది కర్ణాటక స్టేట్. సముద్ర తీర ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్ల వరకు చేపలు పట్టవచ్చు? 8 కిలోమీటర్ల వరకు. ఎన్ని కిలోమీటర్లు? 8 కిలోమీటర్లు. డొనాల్డ్ ట్రంప్ ఏ దేశం పైన 46% దిగుమతి సుంకం విధించారు? వియత్నాం. అయితే వియత్నాం దేశం క్యాపిటల్ ఏంటి? హనాయ్. వియత్నాం దేశ క్యాపిటల్ హనాయ్. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు నిర్వహించారు? 1950 జనవరి 26. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు నిర్వహించారంటే 1950 జనవరి 24. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడు? 1950 జనవరి 26. 1950 జనవరి 26. అయితే భారత రాజ్యాంగ చిహ్నం ఏది అంటే ఏనుగు. అయితే రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేది పట్టింది. అయితే భారత రాజ్యాంగాన్ని ఏ బహర్ ఆఫ్ బండిల్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.